అందరికీ శుభోదయం. రాజు హోమియో టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా హోమియోపతి అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మానసిక వ్యాధులలో మరీ ముఖ్యంగా అస్థిమితము లేదా వ్యాకులత, దాన్నే ఇంగ్లీష్‌లో రెస్ట్‌లెస్‌నెస్ అని కూడా చెప్తారు. దాని గురించి ఆ యొక్క అస్థిమితం యొక్క లేదా వ్యాకులత యొక్క రెస్ట్‌లెస్‌నెస్ యొక్క కొన్ని లక్షణాలను మనము ఈరోజు మన రాజు హోమియో టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పుకుందాం. ముఖ్యంగా ఈ వీడియో చూసేటువంటి చాలామంది సబ్స్క్రైబర్స్ మరియు కొత్తగా చూసేవారు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకొంతమందికి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎన్నో ఉపయోగకరమైనటువంటి మందులు, వ్యాధుల గురించి, వాటి నివారణ గురించి మీకు తెలియజెప్పగలిగే అవకాశాన్ని నాకు ఇవ్వండి. ముఖ్యంగా అస్థిమితం లేదా వ్యాకులత లేదా రెస్ట్‌లెస్‌నెస్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. పడకలో స్థిమితంగా ఉండలేరు. కప్పిన బట్టలను తీసివేస్తుంటారు లేదా తన్నివేస్తుంటారు. ఇంకొంతమంది స్థిమితంగా ఒక పొజిషన్‌లో ఎక్కువసేపు ఉండలేరు. అటు ఇటు కదులుతూ ఉపశమనం కోసము ఇబ్బంది పడుతూ ఉంటారు. మరికొందరు ఎటూ కదలకుండా ఉంటారు. చాలా మందిలో వింత వింత ప్రవర్తనలు, వింతగా ప్రవర్తిస్తుండడం, వింతగా మాట్లాడుతుండటం, శరీరాన్ని కదిలిస్తూ ఏదో ఒక పని చేయి చూస్తారు. ఒకే చోట కూర్చోలేరు, నిలబడలేరు, నిలకడగా ఉండలేరు. చేస్తున్న పనికి వాళ్ళ ఆలోచనకు పొంతన లేకుండా కూడా ఉంటారు. మానసిక అస్థిమితం, ఆతృత, నిస్సారణ, దుర్బలత, బాధలు ఎక్కువగా కొంతమందిలో రాత్రులు లేదా అర్ధరాత్రులు లేదా తెల్లవారుజామున వారిని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఈ మానసిక అస్థిరతలో తొందరపాటు మనము గమనించగలుగుతాము. ఆతురతను గమనించగలుగుతాము. దూరంగా పారిపోతున్నట్లు వాళ్ళు ఊహించుకుంటుంటారు, పారిపోతూ ఉంటారు. మరికొంతమందిలో పాదాలు ఎప్పుడు కదిలిస్తూ ఉంటారు. వారిలో అసౌకర్యాన్ని మనం గుర్తించవచ్చు. ప్రతి విషయంలోనూ వాళ్ళు అసౌకర్యాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. తలను, చేతులను అటు ఇటు కదిలిస్తూ ఉంటారు కొంతమంది. శారీరక అస్థిమితం, ఒకే చోట ఎక్కువసేపు కూర్చోలేరు, చలిని భరించలేరు. ఇలా కొందరిలో కొన్ని వింత వింత లక్షణాలను మనం గమనించవచ్చు. మరికొంతమందిలో మాట నిలకడగా ఉండదు, నిద్ర కూడా సరిగా ఉండదు, కలత నిద్ర కలిసి ఉంటుంది. చిన్న చిన్న శబ్దాలకే లేదా చప్పుడులకే వాళ్ళు ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు. తరచూ అవయవాలు కదులుతూ ఉంటాయి, కాళ్ళు చేతులు కదిలిస్తూ ఉంటారు, కండరాలలో అదురుపాట్లు ఉంటాయి. ఇలా చాలా రకాల అస్థిమితానికి సంబంధించిన లక్షణాలను మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, కనుక్కుంటామో, మన ఇంట్లో కొంతమంది పెద్దవారికి ఇలాంటి అస్థిమితానికి సంబంధించినటువంటి లక్షణాలు కలిగే అవకాశము, మనం చూసే అవకాశము ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులకు హోమియో ద్వారా మనము ఎలాంటి మందులను ఇవ్వవచ్చును అని చెప్పుకుంటే, ఉదాహరణకు అస్థిమితానికి లేదా వ్యాకులతకు లేదా రెస్ట్‌లెస్‌నెస్‌కు
ప్రధానమైన మందు ఎకోనైట్ ను మనము ఎంచుకోదగ్గ మందు. సో ఈ ఎకోనైట్ ను 30 పొటెన్సీలో వారికి ఇవ్వడం అనేది చేయాలి. అలా ఎకోనైట్‌తో పాటు ఒకే పొజిషన్‌లో ఉండలేక అటు ఇటు కదులుతూ ఇబ్బందులు పడుతూ ఉపశమనం కోసం ఉన్న వాళ్ళకు రస్టాక్స్ అనేటువంటి మందును మనము టీ పొటెన్సీలో ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ఎక్కడ కదలకుండా కూడా అస్థిమితంగా ఫీల్ అయ్యే వారికి బ్రయోనియా అనేటువంటి మందును మనము 30 పొటెన్సీలో ఇవ్వవలసి ఉంటుంది. అలా చెప్పుకుంటూ పోతే ఫాస్ఫరస్, ఆర్సెనికం ఆల్బము, మెర్క్సాలు, సల్ఫరు, సికెల్కారు, సైలీషియా, కాలిఫాసు, నేట్రమూరు ఇలా మొదలగు మందులను అస్థిమితానికి లేదా వ్యాకులతకు లేదా రెస్ట్‌లెస్‌నెస్‌కు మనము ఎంచుకోదగ్గ మందులు. ఎవరైనా ఈ యొక్క రెస్ట్‌లెస్‌నెస్‌కు 30 పొటెన్సీలో గల మందులు వాడుతూ ఎటువంటి మార్పులు కనపడకపోతే దగ్గరలో ఉన్నటువంటి హోమియోపతి వైద్యుని సంప్రదించి తగు చికిత్స తీసుకోవలసినదిగా కోరడమైనది. హోమియో వైద్యుని సంప్రదించకుండా మీకు మీరుగా సొంత నిర్ణయాలు చేసుకొని మందులు వాడడము కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మీరు ఇబ్బందులకు గురి చేసుకున్న వారు అవుతారు. కావున మిత్రులారా, హోమియో వైద్యంలో అస్థిమితానికి, మానసికపరమైనటువంటి వ్యాకులతకు, రెస్ట్‌లెస్‌నెస్‌కు మనము ఈరోజు కొన్ని లక్షణాలను మరియు కొన్ని మందులను చెప్పుకున్నాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి చేత అభిమానింపబడే, గౌరవింపబడే, ఆదరింపబడే మీ కళాధర రాజు, హోమియోపతు మరియు సైకాలజిస్టు, గుంటకల్.